ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోరుమెల్లి గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు భాస్కరరావు గారికి, అదేవిధంగా మిత్రులు వరవల మల్లికార్జునరావు గారు, రాష్ట్ర కార్మికులు ఇతర కార్మికులు, భవన కార్మికులు ఇతర కార్మికుల సంఘ చైర్మన్ ఆకాశ స్వామి గారు, టైలర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, అదేవిధంగా గార్వాడి భాస్కరరావు గారు, ముప్పిడి సరోజిని గారు, ఎంపీటీసీ గారు, ఎం ప్రభాకర్ రావు గారు, డిఎన్డిఓ గారు, మల్లికార్జునరావు గారు, ఏపీడీఓ గారు, అదేవిధంగా రాజరాజేశ్వరి గారు, తహసీల్దార్ గారు, బుల్లా బాబీ గారు, జనసేన మండల అధ్యక్షులు, గిలపతి వెంకటరావు గారు, టీడీపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ గారు, బీజేపీ మండల అధ్యక్షులు, మరియు కోరుమెల్లి ప్రజలు, డోక్రా మహిళలు, మీడియా మిత్రులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరి సోదరులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి బయటకు వస్తే మొక్కలు కొట్టేయాలి, పరదాలు నడిచే ప్రభుత్వం అని మీరు చూశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ మొక్క కొట్టకూడదు, ఎవరైతే మొక్కలు నాటి కార్యక్రమం చేస్తారో వాళ్ళందరినీ ప్రోత్సాహాలు ఇచ్చే ప్రభుత్వంగా, ఇది రైతును ఆదుకునే ప్రభుత్వంగా ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలతో ఎంతో నమ్మి మనల్ని ఈరోజు ఓట్లు వేసారు జనం. డబ్బులు ఉన్నా లేకపోయినా మనం పనిచేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ప్రతి విలేజ్లో కూడా అన్ని రోడ్లు వేసి కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేపట్టిందని మీకు తెలుసు. మేము ఎలక్షన్కి వచ్చినప్పుడు కోరుమెల్లి రావడానికి ఎలా వెళ్ళాలని ఒక పైలట్ని పంపించి ఓ మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఏ రోడ్డు అయితే కారు వెళ్తుందని చూసే పరిస్థితి నుంచి ఈరోజు ఈ కోరుమెల్లి గ్రామానికే కాకుండా ఇటు చింతపల్లి నుంచి మేనవల్లూరు కూడా రోడ్డు వేసి కార్యక్రమం ఇవాళ చేపట్టాలని మీకు తెలుసు. గడిచిన ప్రభుత్వంలో రైతులు ధాన్యం తోలి ఎక్కడికి తోలాలి, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు రైతు ఉంటే ఈ రోజు రైతు అకౌంట్లోకి 48 గంటలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంతమంది నెగ్గినా ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే ఎక్కడ ఒక చెప్పడ మట్టి కానీ లేకపోతే పేద ప్రజలను ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో ప్రతి గ్రామాన్ని గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఆలోచనతో చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఎక్కడైనా బయట ఒక సర్పంచ్గా వెళ్ళి చెప్పాలంటే వాళ్ళ రోడ్డు మేము ఏం చేయమని చెప్పుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఇది. గత ప్రభుత్వం మీరు చేయలేరు, మళ్ళీ ఇప్పుడు చేస్తే విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం అవదు. ఈ గ్రామంలో P4లో భాగంగా చంద్రబాబు నాయుడు ఏదైతే సాధించారో ఈ గ్రామం ముందంజలో ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ డ్వాక్రా భవనం నిర్మాణానికి సుండూరి సుబ్బారావు గారు కుమారులు దాదాపుగా 2,25,000 ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న ఈ భవనాన్ని మళ్ళీ అలంకరించి ఇది ప్రజల వినియోగంలో తెచ్చినందుకు వారి కుటుంబాన్ని కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టించడం జరిగింది. పిచ్చికిల వెంకటేశ్వరరావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చి మంచినీరు తాగకపోతే రోగాలు నీరు నుంచే వస్తాయి కాబట్టి ఆ మంచినీరు ఫిల్టర్ వాటర్ని ఇచ్చే విధంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన వారి కుటుంబ సభ్యులు కూడా మనందరూ ఆశీర్వదించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి గ్రామంలోని అభివృద్ధి చెందాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు గారు నిరంతరం అందరినీ మీటింగ్ పెట్టి మంత్రుల్ని, ఎమ్మెల్యేలు అందరూ నిరంతరం ప్రజాసేవలో ఉండాలి, ప్రజల మధ్య ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆయన ఆశయంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి విలేజ్ని కూడా ఆదుకునే విధంగా ఏం కావాలని అడిగితే ఇవాళ మనకు ఆల్రెడీ ఎన్ఆర్జీఎస్ నిధులు అయిపోయినప్పుడు కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇంకొక 1,28,00,000 మనకి ఏదో ముఖ్యమైన రోడ్లు మిగిలిపోయినాయి సార్ అంటే ఇచ్చారు. ఇంకా మిగిలింది రాయపాడు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి, అదేవిధంగా మేనవల్లూరు రోడ్డుని పూర్తి చేసుకుంటే అన్నీ మనం ఆల్మోస్ట్ పూర్తి చేసినట్టే. వెప్పర్ గ్రామానికి వెళ్ళి రోడ్లు వేసుకోగలిగాం. అదేవిధంగా మాధవరం గ్రామాన్ని రోడ్లు వేసుకొని మాధవరం నుంచి మళ్ళీ నిడదవోలు నియోజకవర్గంలో దాకా బిజ్జితో సహా దాదాపు 14 కోట్లు శాంక్షన్, అది కూడా పని మొదలు పెట్టించాం. ఇంకా కావాల్సింది ఏంటంటే కోరుమెల్లి గ్రామానికి మనం రోడ్డు వేసుకోగలిగాం ముందు వరుసలో. అదేవిధంగా కోరుమెల్లి నుంచి చింతపల్లి నుంచి మళ్ళీ మేనవల్లూరు వెళ్ళే రోడ్డును కూడా మనం త్వరలో పూర్తి చేస్తాం. దానికి 1,40,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. నా వంతుగా నేను ఎంత చేయాలో అంత చేస్తాం. మీరేమనుకుంటారంటే రాగానే అన్ని పనులు అయిపోవాలి అనేది ఖచ్చితంగా ప్రతి ప్రజలు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఈ ప్రభుత్వం వస్తే మంచి జరుగుద్దని మాకు ఓట్లు వేశారు. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా వచ్చి
ఉద్యోగస్తులు కూడా వచ్చి 3 లక్షలు టికెట్ పెట్టుకొని మనం డబ్బులు తీసుకుని ఓటర్ని వదిలేసి వాళ్ళు తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మనందరూ కూడా దాన్ని విశ్వాసం ఉంచుకుని ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే ఉండాలనే ఆలోచనతో పనిచేసే ప్రభుత్వం ఇది. చంద్రబాబు నాయుడు నిరంతరం ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెడతారు, ఎమ్మెల్యేతో వీడియో కాన్ఫరెన్స్ అధికారులతో పెడతారు. ఇంకా నిరంతరం ఏం చేస్తే రాష్ట్రంలో డబ్బు లేదు. P4 విధానంలో వాళ్ళ బంగారు కుటుంబాలనే 909 బంగారు కుటుంబాలు గుర్తించింది కాన్స్టిట్యున్సీలో. అందులో భాగంగా మీ గ్రామంలో 130 మరి బంగారు కుటుంబాలని మనం 134 కుటుంబాలని ట్రేస్ చేసాం. అంటే బిలో ప్రాఫిట్ లైన్ కుటుంబాలన్నీ అబోవ్ ప్రాఫిట్ లైన్లో రావాలి, ఆర్థిక విధానంలో ఎంత బాగుండాలనే ఆలోచనతో మన ఊరి నుంచి వెళ్ళి ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా డబ్బున్న వాళ్ళు కానీ ఒక కుటుంబాన్ని ఆదుకునే విధంగా గవర్నమెంట్ నుంచి ఏదైతే డబ్బు వస్తుందో ఏదైతే పథకాలు వస్తాయో అన్నిటి ఏది మారవు. కానీ ఆ కుటుంబంలో అత్యవసరంగా 1000 మార్కులకి 950 మార్కులు వచ్చినాయి, ఆ పిల్ల ఎంసెట్లో పాస్ అవ్వలేదు, మనం ఆ పిల్లల్ని ఏం చేయాలి, ఆ పాపని ఏం చేయాలి, ఆ బాబుని ఏం చేయాలి అనేది ఒక సలహా ఇవ్వాలి. అమ్మ మీరు పలానా కోర్సు చదివించంటే పలానా కాలేజీకి వెళ్ళాలంటే నేను చెప్తాను, లేదా ఎమ్మెల్యే చెప్తాను, లేదా బాబ్జీ గారు చెప్తాను, లేదా ఇంకొకరు చెప్తాను, ఏదో రకంగా కుటుంబాన్ని ఆదుకునే విధంగా. లేదా కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలిగింది, ఆరోగ్య ఇబ్బంది కలిగింది, ఆ కుటుంబానికి సలహా ఇవ్వాలి. ఏం చేయాలి, సీఎంఆర్ఎఫ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 2 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఇంత ముందు ప్రభుత్వాలు ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నాను. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఈరోజు సిగ్గుపడకుండా ఇంకా జెండా పట్టు తిరిగి వాళ్ళు నేను చెప్తున్నాను. ఏ మొగబెట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారని అడుగుతున్నాను. ఎక్కడా కూడా రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక భవనం లేదు, ఒక ఇల్లు లేదు, రైతుకు డబ్బు లేదు, ఒక డ్రైన్ బూడికి తీయలేదు. మీరు ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారంటే మీకు సిగ్గు లేదా? జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని దొంగలు ఆలిబాబు 40 దొంగల టైపులో వచ్చి ఒక గ్రామం మీద పడితే ఎలా దోచుకెళ్తారో ఈ రాష్ట్రంలో అదే రకంగా దోచుకెళ్లారని ఎలక్షన్ ముందు చెప్తా, ఎలక్షన్ తర్వాత కూడా నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ అప్పుడు గమనించారు, ఓట్లేశారు. మేము కూడా మీకోసమే పనిచేస్తాం. మా కోసం పనిచేయాల్సిన అవసరం మా కుటుంబాలకు కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించాల్సిన అవసరం లేదు. ఏ పేదలైతే ఉన్నారో ఆదుకునే విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో నేను కానీ బాబ్జీ కానీ అదే తాతాజీ గారు కానీ ఎవరైనా మిమ్మల్ని ఆదుకునే విధంగా ముందు ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు సహకారం చేయడానికే మేము ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు ఈ 134 కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటాకి ఎవరైనా దాతలు మీ ఊరి నుంచి ఎన్ఆర్ఐస్ కానీ రైస్ మిల్లు ఓనర్స్ కానీ ఎవరైనా 4 రూపాయలు ఖర్చు పెట్టి నా సలహా వాళ్ళతో ఫోన్లో మాట్లాడే వాళ్ళు ఉంటే మీ పేర్లు ఇవ్వచ్చు. వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసి మీకు వాళ్ళకి అనుసంధానం చేసి ఆ కుటుంబాన్ని మీరు ఆదుకునే విధంగా కూడా చేస్తాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం నుంచి వచ్చే యొక్క ఏ పథకం కూడా దీంట్లో పోదు. మీరేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనిషి బతకడానికి డబ్బులే కాదు, అవసరానికి సహాయం, మాట సాయం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ బంగారు కుటుంబాలని అన్ని చోట్ల ట్రేస్ చేసి ఈ 900 మందిని మనం ఎవరో ఒకరికి అడాప్ట్ చేసి ఆ కుటుంబాన్ని నిరంతరం వాళ్ళు ఏదైనా ఉంటే మెయిల్ పెడతాం, కంపెనీలకి అయితే మెయిల్ పెట్టి ఏంటి నీ ఇబ్బంది ఏంటని తెలియజేయడం, మరి వాళ్ళు మరీ రిప్లై ఇవ్వడం, మీరు పలానా పని చేయండి, లేదా ఫోన్లో మాట్లాడవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉంది. ప్రతి చోట్ల మనం గ్రామ స్వరాజ్యం రావాలంటే పరిశుభ్రత పాటించాలి. మరి పరిశుభ్రత రోడ్ల మీద మంద కాదు కదని చెరువుల్లో పడేయడం, చెరువు గట్లు వేయడం, కాలువ గట్లు వేయడం, చెత్త ఎవరేసినా ఈ కాన్స్టిట్యున్సీలో 10,000 రూపాయలు ఫైన్ అనేది ఇంప్లిమెంట్ చేయమని కూడా కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ రహిత పల్లెలను మనం సాధించుకుంటే ఆ పల్లెలన్నీ కూడా బాగుంటాయి. ఏదైతే మీరు వేసిన చెత్త ఉందో అది కంపోస్ట్గా మారి మీకే ఎరువుగా ఉపయోగపడుతుంది, ఉచితంగా వాడుకోవచ్చు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని మేము ధైర్యంగా ప్రజలకు చెప్పగలం. గెలిచిన మొదటి రోజు నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆరాటంగా తిరగడం కంటే పనిచేసి వెళ్ళాలనే ఆలోచనలో పనిచేస్తాను నేను. 2 సంవత్సరాల అవకాశం ఉంటే 2 సంవత్సరాలు అన్ని రోడ్లు పూర్తి చేసుకుంటాం. గతమా 3 సంవత్సరాలు విలేజ్ డెవలప్మెంట్కి వాడుతాం డబ్బుని, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ లేకపోతే ఇంకా 15th ఫైనాన్స్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జిల్లా పరిషత్ నిధులు కానీ పంచాయతీరాజ్ నిధులు కానీ అన్నీ కూడా మీకోసం ఖర్చు పెట్టి అన్ని గ్రామాల్లో బాగు చేస్తాం. అదే ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులు తీసుకున్నారు, బీసీ కార్పొరేషన్లో డబ్బులు తీసుకున్నారు, 64 సంవత్సరాలు చేశారు. దాన్ని చిన్నాభిన్నం చేసిన ప్రభుత్వం, సలహాదారులకు కోట్లాది రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఇవాళ మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకా ఎవరైనా మీలో వైసీపీ అభిమానులు ఉంటే సిగ్గుపడండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏ మొగబెట్టి మీరు అడుగుతారు, ఏం చేశారని అడుగుతారు. 5 సంవత్సరాల విధ్వంసం, లిక్కర్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, మైనింగ్ కార్పొరేషన్ దోచుకున్నారు. అసలు దోచుకోని సంస్థ ఇది.
ఎవరన్నా అడిగితే ఈ డబ్బులన్నీ ఏమైనాయి అంటే గవర్నమెంట్ అకౌంట్ కట్టేసేవండి, ఎక్కడ డబ్బులు లేవు, మార్కెట్ యార్డ్లో డబ్బులు లేవు. వాళ్ళ మార్కెట్ యార్డ్లో 7 కోట్ల రూపాయలు నిలువ ఉంటే ఆ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోయింది. అవి ఎక్కడున్నాయో తెలియదు, సిఎఫ్ఎంఎస్ ఏంటో తెలియదు, అధికారులు ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బుల కోసం. ఆ డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా లింక్ రోడ్లు వేసుకుంటాం. ఎస్సీ ఎస్టీ సప్లైన్లో ఉంటే ఆ డబ్బులన్నీ కూడా మీకు ఖర్చు పెడతాం, ఎస్సీ ఎస్టీ సోదరులు ఖర్చు పెడతాం. ఈ డబ్బు అంతా ఏమైపోయిందని ఎవరు అడగట్లా, ఇంకా సిగ్గు లేకుండా జెండా పట్టి తిరుగుతున్నారు. మనం ఆలోచన చేయాలి. ఈ 5 సంవత్సరాలు, గడిచిన 5 సంవత్సరాలు ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలంలో ఏం చేసింది? మరి అమ్మఒడి అందరికీ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు అన్నారు. ఇవాళ అందరికీ నోరు మూసే విధంగా ప్రతి కుటుంబంలో 4గురికి ఇచ్చారు. పెన్షన్ మీరు 4 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచారు. మేము 1 సంవత్సరంలోనే 1000 రూపాయలు పెంచి మొదటి రోజు నుంచి ఆ 3 నెలలు ప్రామిస్ చేసిందని కూడా 7,000 రూపాయలు ఇచ్చాం. దాదాపు 36,000 కోట్లని ఈ ప్రభుత్వం మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఇస్తుంది జరుగుతోంది. మరి పేద ఇక్కడ అడిగారు కొంతమంది ఇళ్ల స్థలాలు కావాలని. ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఖచ్చితంగా మీ అందరికీ ఇళ్ల స్థలాలు కొన్ని బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇల్లు కట్టించేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ డ్రైన్లు కట్టాలి, శ్మశాన వాటికి పనిచేయాలి. ఏదో మనకి ఏదైతే కోనేరు దాని చుట్టూ గోడ పడిపోయింది చేయాలని చెప్పారు భాస్కరరావు గారు. ఏదైనా ప్రయారిటీలో మనం చేద్దాం. జలజీవన్ మిషన్లో మీకు ఆల్రెడీ మైక్రో ఫిల్టర్ శాంక్షన్ అయింది. ఖచ్చితంగా ప్రతిరోజు కొబ్బరి కొట్టే విధంగా చేయాలని ఆలోచన. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం దోపిడీ పాలయ్యి ఇవాళ ఎక్కడా కూడా నిధులు లేక సతమతం అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళీ ఇప్పుడు గాడిని పడతా ఉంది. కాబట్టి కొంత సమయం ఇవ్వాలి. ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉండి లేని కుటుంబాన్ని హెడాట్ చేసుకుంటాం, మేము ఆ కుటుంబం వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తాం, ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఇబ్బంది ఏదైనా ఉంటే మీరు తీరుస్తామనే వాళ్ళు ఉంటే మీ పేర్లు ఇవ్వాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీ తహసీల్దార్కి కానీ గవర్నమెంట్ అధికారికి ఎవరు కానీ మీ సచివాలయంలో కానీ పేర్లు ఉండే ఖచ్చితంగా. మరి ఇక్కడ 134 కుటుంబాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి కళ నిజం చేయండి. నేను అనేది ఏంటంటే మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రభుత్వ పథకాలు మామూలుగా ఇస్తారో వాళ్ళకి మాట సాయం చేయండి అనే విధంగా మీ గ్రామంలో ఎవరైనా దాతలు వస్తే మీరు వారి పేర్లు ఇవ్వాల్సిందిగా కూడా నేను ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నా.